హలో గైడ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి నేను ఒక మంచి చికెన్ బిర్యానీ తీసుకొని మీ ముందుకైతే వచ్చేసాను. దీన్ని చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనుకోవచ్చు, చికెన్ బిర్యానీ కొత్తగా ట్రై చేశాను అని కూడా అనుకోవచ్చు. కానీ టేస్ట్ మాత్రం ఆసమ్. ఫ్రైడ్ పీస్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోదు, రెస్టారెంట్ స్టైల్ బిర్యానీకి అయితే ఇంకా తీసిపోదు, అంత టేస్టీగా వచ్చింది. సో మీతో షేర్ చేద్దాం అనేసి అయితే వీడియో తీశాను. ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ని మంచిగా బ్రౌన్గా వేయించేసి తీసి పక్కన పెట్టేశాను. సో ఇక్కడ ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్తే మనకి చికెన్ ఎంత కావాలో అంత లెక్కన తీసేసుకొని ఆయిల్ వేయకుండా, వాటర్ వేయకుండా జస్ట్ చికెన్ పీసెస్ని మంచిగా లో ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes బాగా కుక్ చేసేసేయాలి. సో అందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా కుక్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనకి బిర్యానీకి కావాల్సిన పుదీనా, కొత్తిమీర అవి రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ అలాగే ఇంకా బిర్యానీకి కావాల్సిన సామాన్లన్నీ తెలుసు కదా, హోల్ గరం మసాలా, పెరుగు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసామంటే బిర్యానీ క్విక్గా అయిపోతుంది. దాంతోపాటు మెయిన్ థింగ్ బాస్మతి రైస్. సో బాస్మతి రైస్ని అయితే నేను ఒక 1 hour ముందే నానబెట్టేసేసానండి. సో మనకి మంచిగా పొడి పొడిగా విడివిడిగా వస్తుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ చేసేస్తే బిర్యానీ చేయడం విత్ ఇన్ 15 minutesలో పని అనమాట. ఇక్కడ చూసారా, నేను మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా సిమ్లో పెట్టేసి కుక్ చేసేసాను. తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. తీసి ఆ బౌల్ని అట్లనే చేశాను. సో మీరు బిర్యానీ ఎందులో చేస్తారో ఆ బౌల్లో తీసేసుకోండి. ఇక్కడ కొంచెం ఆయిల్ వేడి చేసి అందులో బిర్యానీ సామాన్లు మొత్తం వేసేసి ఆ వేడి వేడి ఆయిల్ని చికెన్లో వేసేసాను. తర్వాత కొంచెం పచ్చిమిర్చి, అలాగే బ్రౌన్ ఆనియన్స్, పెరుగు, దీంతోపాటు మసాలాలు, పసుపు, ఉప్పు, కారం, నిమ్మరసం ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది యూనిక్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు తినే చికెన్ బిర్యానీ తింటుంటే ఎలా ఉంటుంది చెప్పండి, అదే రొటీన్గా వండుకోవడమా. కొత్తగా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకైతే ఇది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది. నేను కూడా యూట్యూబ్లో చూసే చేశాను, వేరే యూట్యూబ్ ఛానల్లో చూసి చేశాను. సరే ఎలా వచ్చిందేమో అని ట్రై చేస్తే బాగా వచ్చింది. సో మీరు ఎవరికన్నా ఇది యూజ్ అవుతుంది కదా అన్నట్టయితే నేను మీతో షేర్ చేసేసుకుంటున్నాను అనమాట. ఒక్కసారి మీరు ఇలా చేసుకొని తిని మీ కామెంట్స్ అనేవి అయితే నాకు పక్కా చెప్పండి. అండ్ వీడియోస్కి లైక్, షేర్, కామెంట్స్ చేయండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఓ పని అయిపోతుంది. ఇలాంటివి చాలా చాలా కుకింగ్ వీడియోస్, వ్లాగింగ్స్ వస్తూనే ఉంటాయి కదా, అలాగనమాట. సో ఇక నేను మసాలాలన్నీ వేసేస్తున్నాను. సో మీకు చెప్పాను కదా, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే చికెన్ మసాలా, బిర్యానీ మసాలా కూడా వేసాను. క్లిప్ మిస్ అయిపోయింది. దాంతోపాటు మనకి ధనియాల పొడి అండ్ అలాగే నిమ్మకాయలు కొంచెం ఎక్కువనే పడతాయండి. అంటే మీకు పెద్ద సైజు ఒక నిమ్మకాయ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అంటే పులుపు ఇష్టపడే వాళ్ళైతే. అండ్ దాంతోపాటు ఇందులోనే కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసుకోవాలి. ఇలా చేసుకుంటే బిర్యానీ చూడండి బిగినర్స్కి అయితే సూపర్గా అంటే సూపర్గా వర్క్ అవుతుంది. ఎందుకంటే బిగినర్స్కి బిర్యానీ చేయాలంటే భయపడతారు. ఈ ప్రాసెస్లో చేయండి, ది బెస్ట్ బిర్యానీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ఇలాగ అన్నీ వేసేసుకొని కలిపేసుకొని మంచిగా మ్యారినేట్ చేయాలండి. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత మంచిదన్నమాట. సో అంత మంచిగా మ్యారినేట్ చేసేసుకొని దీన్ని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి వదిలేయాలి. ఎందుకంటే మనం ఇందాక కుక్ చేసాం కదా, ఇందాక కుక్ చేసినప్పుడు ఇందులో మాయిశ్చరైజర్ అంతా పోయింది, కానీ ఆయిల్లో ఫ్రై అవ్వలేదు. సో టేస్ట్ ఎలా ఉంటుంది, బాగోదు కదా. సో అందుకే ఇలా మంచిగా మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి స్టవ్ మీద పెట్టేసేయాలి. అది ఒక 10 minutes కుక్ అయ్యేలోపు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఎసరు పెట్టేసుకోవాలి. ఎసరులో ఏమయ్యొద్దు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి రైస్కి సరిపోయేంత. అది ఒక 90% కుక్ అయిన తర్వాత ఇక్కడ చూసారా, మన చికెన్లో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అండ్ అలాగే ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది కదా. సో దాని మీద ఈ రైస్ అనేది లేయర్స్ లాగా వేసేసుకోవాలి. ఇంతే అండి, ఎంత సింపుల్. చూసారా మన బిర్యానీ చేయటము. దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని, దాంతోపాటు కొంచెం కొత్తిమీర, కొంచెము పుదీనా, అండ్ మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోండి, లేదు అంటే మనకి కుంకుమ పువ్వు పాలల్లో కలిపేస్తారు కదా, అది వేసుకోవచ్చు. అండ్ అలాగే ఫైనల్గా నెయ్యితో టచ్అప్ ఇచ్చేసి
మూత పెట్టేసి కంప్లీట్ సిమ్లో దమ్ ఇచ్చేసేయండి. సో దమ్ పోకుండా మనకి ఏదైనా చిన్నది పెట్టేస్తే దమ్ అనేది పోదు. సో మీడియం స్లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ దమ్ ఇచ్చేస్తే యమ్మీ యమ్మీ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. సో ఇంకా ఫైనల్గా నా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. సో ఇక్కడ నేను క్వాంటిటీస్ చెప్పలేదు కదా, 1/2 kg చికెన్కి 1/2 kg రైస్ వేసుకుంటే పర్ఫెక్ట్గా 4 మెంబర్స్ టు 5 మెంబర్స్ మంచిగా తినొచ్చు. అండ్ దీంట్లోకి చికెన్ కర్రీ చేశాను. సో అది పెట్టలేదు, ఎందుకంటే మీ అందరికీ చికెన్ కర్రీ ఎలా చేయాలో తెలుసు కదా. అండ్ అలాగే రాయితాతో సర్వ్ చేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. ట్రై చేసి ఫీడ్బ్యాక్